30,000 కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత చేవెళ్లను పక్కన పెట్టి కేసీఆర్ పెద్ద ఇంజనీర్లా మారి కాళేశ్వరం కట్టిండు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సాకులు చెప్పి మేడిగడ్డ వద్ద మేడిపండు లాంటి ప్రాజెక్టు చేపడితే అది నిండా 3 ఏళ్లు తిరగకుండానే కూలిపోయింది. ఈ ప్రాజెక్టులో అన్నారం, సుందిల్లా బ్యారేజ్లు దెబ్బతిన్నాయి. మొత్తంగా ఆ ప్రాజెక్టు తెలంగాణ పాలిట వైట్ ఎలిఫెంట్ లా తయారైంది. ఈ విషయం సాధారణ ప్రజలకు కూడా అర్థమైపోయింది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్ కమిషన్ తేల్చిన విషయాలను కేసీఆర్ తో సహా బీఆర్ఎస్ నేతలంతా తప్పులంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పీసీ ఘోష్ కమిషన్ ను కాంగ్రెస్ కమిషన్ అంటూ కేసీఆర్ అడ్డదిడ్డంగా మాట్లాడుతుండు. మరి సామాన్యులు అడిగే ప్రశ్నలకైనా మీ దగ్గర బదులుందా కేసీఆర్? నీటి లభ్యత ఉందని సిడబ్ల్యూసీ క్లియరెన్స్ ఇచ్చిన ప్రాజెక్టు స్థలాన్ని తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చిండ్రు? ఎక్స్పర్ట్స్ కమిటీ మేడిగడ్డకు బదులు వేమనపల్లి వద్ద బ్యారేజ్ కట్టాలంటూ ఇచ్చిన రిపోర్ట్ ను ఎందుకు దాచిపెట్టిండ్రు? 38,500 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించి అంచనా వ్యయాన్ని ఏకంగా 1,10,248 కోట్లకు ఎందుకు పెంచిండ్రు? పెద్ద ఇంజనీర్లా మారి నా మెదడును కరిగించి కాళేశ్వరం కట్టినా అని చెప్పిన నువ్వు కాళేశ్వరం కమిషన్ ముందు అంతా ఇంజనీర్లు చేశారని ఎందుకు మాట మార్చినావు? ఈ ప్రాజెక్ట్ లో పనిచేసిన బడా ఇంజనీర్ల ఇళ్లలో సోదాలు జరిపితే 100 కోట్లు దొరికినాయి. అవన్నీ కాళేశ్వరం పైసలు కాదా? ప్రజల సొమ్ము కాదా? సరే, 10 ఏళ్లు సీఎం గా ఉన్న నువ్వు జ్యుడిషియల్ కమిషన్ ని తప్పుపడుతున్నావు. ఈ సామాన్యుల ప్రశ్నల కన్నా నీ దగ్గర సమాధానాలున్నాయా కేసీఆర్? ఉంటే వీటన్నిటికీ సమాధానం చెప్పు.